అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈరోజైతే ఈ వీడియోలో మనం ఏంటంటే మా గ్రామంలో వరి కోతలు అలాగే మినప చేని కోతలైతే చూపించడం జరుగుతుందనమాట. అయితే వీడియో చిన్నది ఉంటది. కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండనమాట. అయితే ఇవి ఇంటర్ సీజన్‌లోనే మనకు ముగింపు దశ అనేది వస్తుందనమాట. అంటే ఫిబ్రవరి లోపైతే అన్ని పంటలైతే పూర్తయిపోతాయి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇవంటే పంట కోసేసిన మడులనమాట. అయితే మీలో చాలామందికి డౌట్ వచ్చుంటది. ఏంటంటే, ఏంటి పంట మొత్తం ఒకేసారి కొయ్యరా? ఎందుకు ఇలా కొంచెం కొంచెం కోస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. అయితే ఫ్రెండ్స్ దానికి ఒక పెద్ద స్టోరీ ఉందనే చెప్పుకోవాలి. అదేంటంటే మా గ్రామంలో ఉన్న చాలామంది కూలీలు అంటే వ్యవసాయానికి సంబంధించిన కూలీలు ఏంటంటే, ఉపాధి హామీ పథకం అదే కరువు పని అంటాం కదా! ఆ కరువు పనికైతే బాగా అలవాటు పడిపోయి రైతులు పండించే పంటలకు కూలీలుగా రావడానికి చాలా అంటే చాలా హ్మ్, తగ్గుతున్నారంట. మొగ్గు చూపట్లేదు అసల. అయితే ఇంతకుముందు అంటే మా నాన్నల తరాల్లో అయితే ఇలా కాదండి. ఎవరైనా రైతు పంట పండించుకున్న రైతు వ్యవసాయంలో సాయం చేయడం గానీ, లేదంటే ఇటు పంటలు కోసే సమయంలో గానీ చాలా అంటే చాలా సహాయం అందించేవారనమాట. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మా గ్రామంలోనే కాదు చాలామంది గ్రామాల్లో అయితే ఉపాధి హామీ పథకానికైతే అదే కరువు పనికైతే అలవాటు పడిపోయి ఇలా రైతుల మధ్య కూడా స్నేహబంధం అనేది తగ్గుతుందనే చెప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒకరినొకరు సాయం చేసుకుంటామో అప్పుడే ఒక మంచి స్ట్రాంగ్ బాండింగ్ అనేది ఏర్పడుతుందని నా అభిప్రాయం అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇది మా చిన్నాన్న వాళ్ళ పంట పొలమట. ఈ కోత మొదలెట్టామనమాట. అయితే ఇటు వరి పంట కోస్తున్నారు. ఇటు మినప పంట కూడా కోయడం జరుగుతుందనమాట. ఏదేమైనా ఈ పంట కోత అనేది వెంటనే అవ్వదు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 2 డేస్, ఒక్కొక్కసారి 3 డేస్ కూడా పడుతుందనమాట. సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇటువంటి పంట కోసేటప్పుడు చూసారో, అలాగే ఈ కోతలో మీరు పాల్గొని ఉంటే కింద కామెంట్‌లో తెలియచేయండి. పని చెయ్యో చేసి వాళ్ళు తెచ్చి పై పైన చేతికి దొరుకుతుంది నీరు ఎక్కువ ఉండదు. నీరు కాదు గట్టుకుంది దమ్ము అమ్మారమ్మ ఏం చేయండి గడ్డిగా పిచ్చేది తెగలేదు మరి తెగరాపోతే తాళ్ళు పారతో నరికెత్తించింది అమ్మారా పని అలాగే నారికి 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 గడ్డి తిరిగి కుక్కెత్తింది ఎంత దమ్ము అంటే అలాగే మెరుగుతుంది నాయిదే ఈ లోపల తిప్పేసినారు ఈ చీని కూడా అదే మొత్తం లేచినారు చీని కదా అసలు పోయాలే నేను గడ్డి కింద పోయినా ఇంకా మా పెన్షన్ అంతే ఇంకా కొద్ది కింద కొయ్యలేవు మీరు ఎందుకు నాకు పని అవ్వనియరు మీరు చెయ్యరు ఆడు చెప్తాడు మేత్రే పర్లేదు ఆడోడు కోతనే పర్లేదు తాతయ్య పెద్దవాళ్ళు కూడా కోతున్నారు కదా అలాగే చిన్నపిల్లలైనా మేత్రే చేస్తాడా ఎవరు ఆడు తప్పించుకొని తిరుగుతాడా మీరు చేయడమే ఎవరు ఆడ పని కూడా మీరే చెయ్యాలా చివరి పట్టించిరా మిషన్తో పోయినట్టే అన్నది ఇంక పని పని మాని గట్టిపూడి 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 జ్యోతి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతావా ఇంటికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతావా ఏం లేదు
ముళ్ళు ఉన్నాయి అక్కడ గుచ్చబెట్టుకుంటారా ముళ్ళు ఉన్నాయి గుచ్చబెట్టుకుంటారా అనవసరంగా ఇక్కడ ఒంటరి చేస్తున్నారు కదా అది ఎవరు అనుకుంటున్నా అభిరామ్ మీరు కంగారు కోయకండి అంతే వెళ్తుంది ఇక ఇప్పటికే నడుస్తుందా కాళ్ళు రాలిపోతాయి సరిపోద్దాం పని 10 చెట్లు కొడుతుంది 3 రోజులు అవుతుంది ఎత్తి తీసేపోరు ఇంకో పని ఒప్పుకోలేదు మా ఊపిరి కట్టమోయడా ఎత్తు ఆపడుతున్నారు పని బాగున్నదట కోట మంది మోసిరట అల్లట ఆ పలసని చెట్లు ఆ చెట్లు అది దొరుకుతాయి మొత్తం ఇక్కడ మీరు ఉత్తున్న అక్కడ దొరకవు ఇల్లు అక్కడ పోయినాం ఊరే మీరు అటు వెళ్ళకండి ఇల్లు పలసగా ఉన్నాయి ఇల్లు ఏరండి ఇల్లేరండి ఒరే మీరు ఆ గోల చిట్టి పాలేదు ఇల్లు ఏరండి పలసగా ఉన్నాయి ఒక చెట్టు లేరండి దూరాన్ని చూస్తే సమాధి పరిస్థితిగా బాగుంది ఉంటున్నాను ఒకటి ఉన్నది కదా చెప్పటం లేరండి మీరు అది కొయ్యలేరా అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక్కొక్కసారి వేళ్ళు చేతులు కూడా తెగే ప్రమాదాలు జరుగుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఏదైనా సరే పంట పండించుకున్న తర్వాత కోసిన తర్వాత ఆ రైతు యొక్క ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తుందన్నమాట. తన మాటల్లో వినిపిస్తుందన్నమాట. ఏదేమైనా రైతు రాజవ్వే రోజులైతే త్వరలోనే రావాలి అంటున్నాం కానీ రైతు రాజు అనేది ఎప్పుడు అవుతాడో మనకు తెలియట్లేదు. అవ్వాలి నేనైతే బలంగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.